Hello everyone. Today I will teach how to express conjectures to guess about something. I'll explain in English as well as in Telugu with different examples. జరుగుతున్న మరియు జరిగిన విషయాలను ఊహించి ఊహలను ఎలా ఏ సందర్భంలో మాట్లాడవచ్చో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ 5 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ 1. Students in the next room are making a lot of noise. Their teachers might have gone out. పక్క గదిలోని విద్యార్థులు విపరీతంగా అరుస్తున్నారు. వారి ఉపాధ్యాయులు బయటికి వెళ్ళి ఉండవచ్చు. ఎగ్జాంపుల్ 2. The newly constructed building has collapsed. They might have used substandard material. కొత్తగా నిర్మించిన భవనం కుప్పకూలింది. వారు నాణ్యత లేని పదార్థాలు ఉపయోగించుకొని ఉండవచ్చు అని చేయడానికి దే మైట్ హ్యావ్ యూజ్డ్ సబ్స్టాండర్డ్ మెటీరియల్ అని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. హీఈస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ బట్ హిజ్ నంబర్ ఈజ్ మిస్సింగ్. హీ మైట్ నాట్ హ్యావ్ టైడ్ ద పేపర్స్ ప్రాపర్లీ. అతను తెలివైన విద్యార్థి కానీ అతని సంఖ్య లేదు. అతను పేపర్లు సరిగా కట్టి ఉండకపోవచ్చు. స్ట్రక్చర్ బి. ఎగ్జాంపుల్ 1. షీ హ్యాస్ బీన్ సెండింగ్ మెనీ మెయిల్స్ టు హిమ్ బట్ దెర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. హీ మైట్ హ్యావ్ బీన్ బిజీ. ఆమె అతనికి చాలా మెయిల్స్ పంపుతుంది కానీ అతని నుండి స్పందన లేదు. అతను బిజీగా ఉన్నాడేమో. ఎగ్జాంపుల్ 2. Prakash took many additional C's. I thought that the question paper might have been simple. ప్రకాష్ చాలా అదనపు సీట్లు తీసుకున్నాడు. క్వశ్చన్ పేపర్ సులభంగా ఉండవచ్చు. ఎగ్జాంపుల్ 3. When she left home without eating, I thought that she might have been hurry. ఆమె తినకుండా ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమె తొందరలో ఉందని నేను అనుకున్నాను అని చెప్పడానికి షీ మైట్ హ్యావ్ బీన్ హర్రీ. స్ట్రక్చర్ సి. ఎగ్జాంపుల్ 1. SSC ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్ సో ఆల్ ద స్టూడెంట్స్ మైట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ వెరీ వెల్. SSC పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులందరూ బాగా చదువుతూ ఉండవచ్చు అనే దానికి ఆల్ ద స్టూడెంట్స్ మైట్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ వెరీ వెల్. స్ట్రక్చర్ డి. ఎగ్జాంపుల్ 1. ప్రియా హ్యాస్ బీన్ రైటింగ్ మెనీ లెటర్స్ టు సూర్య బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్. హీ మైట్ హ్యావ్ బీన్ షిఫ్టెడ్ రెసిడెన్స్. ఇక్కడ నాట్ కాదు, నో. ప్రియా సూర్యకు చాలా లేఖలు రాస్తూ ఉన్నప్పటికీ అతని నుండి స్పందన లేదు. అతని నివాసము మార్చబడి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ 2. దే సెంట్ హిమ్ అవుట్ బికాజ్ దే థాట్ దట్ హీ మైట్ హ్యావ్ బీన్ ఇంట్రూడర్. వారు అతన్ని బడికి పంపారు ఎందుకంటే అతను చొరబాటుదారుడని వారు భావించారు. దే సెంట్ హిమ్ అవుట్ బికాజ్ దే థాట్ దట్ హీ మైట్ హ్యావ్ బీన్ ఇంట్రూడర్. వారు అతన్ని బయటికి పంపారు ఎందుకంటే అతను చొరబాటుదారుడని వారు భావించారు. స్ట్రక్చర్ ఈ విత్ ప్రపోజిషనల్ ఫ్రేజ్ అంటే నౌన్ ప్రపోజిషన్ కాంబినేషన్తో. ఎగ్జాంపుల్ 1. షీ ఈజ్ కీప్ ఆన్ కాలింగ్ బట్ దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ రోజా. రోజా మైట్ హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ ద టౌన్. ఆమె ఫోన్ చేస్తూనే ఉంది కానీ రోజా నుంచి స్పందన లేదు. రోజా ఊరు బయట ఉన్నారు కావచ్చు. ఎగ్జాంపుల్ 2. రవి సెండింగ్ మెనీ మెసేజెస్ టు హిజ్ మేనేజర్ బట్ దేర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ హిజ్ మేనేజర్. మేనేజర్ మైట్ హ్యావ్ బీన్ యాంగ్రీ విత్ హిమ్. రవి చాలా సందేశాలు అతని మేనేజర్కి పంపుతున్నాడు కానీ అతని మేనేజర్ నుండి ఎటువంటి స్పందన లేదు. మేనేజర్కి అతనిపై కోపం వచ్చి ఉండవచ్చు.
మేనేజర్ కోపం వచ్చి ఉండవచ్చు అనే దాన్ని మేనేజర్ మైట్ హ్యావ్ బీన్ యాంగ్రీ విత్ హిమ్ అని మనం ఫ్రేమ్ చేయాలి. టేక్ హెల్ప్ ఆఫ్ ఆల్ అబవ్ ఎగ్జాంపుల్స్, కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ సెంటెన్సెస్, రీడ్ అలౌడ్, డెఫినెట్లీ విల్ గెట్ ఫ్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని, మర్చిపోవద్దు.